ఈరోజు ఇంకొక మంచి టాపిక్‌తో వచ్చాను. మనము ఎప్పుడు ఈ నలుగురు చేతిలో ముఖ్యంగా మనం మోసపోతూ ఉంటామంట. అదేంటో మనకి చాణక్యుడు మనకి వివరంగా చెప్పారు. అదేంటంటే మనకి గుర్తుంటది. కానీ మనం మర్చిపోతూ ఉంటాము. అంటే సరేలే కానీలే అని ఊరుకుంటాం. కానీ మనము ఎప్పుడు ఈ 4 వ్యక్తుల నుంచి మనం చాలా నేర్చుకోవాలి. వాళ్ళకి దూరంగా ఉండాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు చాణక్య నీతి గురించి మాట్లాడుకుందాం. మీరు చాణక్య అనే పేరు వినే ఉంటారు. చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా చేసినంత తెలివైన వ్యక్తి. మరియు ఈ రోజు ఎవరు ఎక్కువగా మోసం చేస్తారో ఇది ఒక రాజు గురించి. చాణక్య మరియు చంద్రగుప్త మగధలో ఒక నది ఒడ్డున నడుస్తున్నారు. చుట్టూ శాంతిగా ఉంది. గాలి వీస్తుంది. పక్షులు కిలకిలమంటూ శబ్దం చేస్తున్నారు. కానీ చంద్రగుప్తుడు ఒక మానసిక స్థితి, అతను ఏదో ఆలోచిస్తున్నాడు. చంద్రగుప్తుడు అతనికి మనసు బాగాలేదన్నమాట. అతను విచారంగా కూర్చున్నాడు. చాణక్యుడు అతన్ని చూడగానే, బాబు ఏమైంది? నీ కళ్ళు ఎందుకు చెమ్మగిల్లుతున్నాయి? మౌనంగా ఉన్నావు, ఏడుస్తున్నట్టున్నావు, ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు చంద్రగుప్తుడు అంటాడు, గురుదేవా, నేను అందరినీ నమ్మాలనుకుంటున్నాను, అందరినీ నమ్మేస్తాను. సేవకులు, స్నేహితులు, బంధువులు మరియు పండితులతో సహా అందరినీ నమ్మేస్తాను. కానీ ఎప్పుడు ఎవరో ఒకరు నన్ను మోసం చేస్తుంటారు. కొందరు రహస్యాలుగా నా రహస్యాలన్నీ వేరే వాళ్ళకి చెప్పేస్తుంటారు. కొందరు నా వీపు మీద పొడిచి చంపుతారు. అంత దీనిగా బాధగా ఉంటుంది. చెప్పండి గురుదేవ్, నన్ను ఎవరు ఎక్కువగా మోసం చేస్తారు? చాణక్యుడు అప్పుడు నవ్వి, కుమారా, ఈ ప్రశ్న అందరి మనసులోకి వస్తుంది. అది రాజు అయినా, వ్యాపారి అయినా, కుటుంబ పెద్ద అయినా, శత్రువులు దూరం నుండి కనిపిస్తారు. కానీ నిజమైన ప్రమాదం దగ్గరలో ఉన్న వారి నుండే వస్తుంది. మీరు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండవలసిన అలాంటి 4 వ్యక్తుల గురించి నేను నీకు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విను అని చెప్పాడు. ఈ వ్యక్తుల మొదట నమ్మకాన్ని మన దగ్గర సంపాదిస్తారు, పొందుతారు. తరువాత దానిని విచ్ఛిన్నం చేస్తారు. దానిని మన మీదే ప్రయోగిస్తారు. మీరు వారిని గుర్తిస్తే ప్రపంచం మిమ్మల్ని ఏమీ చేయదు. ధనం కోసమే పనిచేసే సేవకుడు నెంబర్ 1. చాణక్యుడు అన్నాడు, చూడు బాబు, సేవకుడు పని విధేయంగా ఉండాలి. కానీ ఒక సేవకుడు డబ్బు కోసమే నీతో ఉంటే అతని సేవకుడు కాదు, అవకాశవాది. వినండి, మగధ రాజు తన సేవకుడికి ఒక బంగారు సంచి ఇచ్చాడు. ఇది నీ విధేయతకు ప్రతిఫలం. నువ్వు నా దగ్గర మంచిగా ఉన్నావు, విశ్వాసంగా ఉన్నావు, అందుకే నీకు గిఫ్ట్ ఇస్తున్నాను అని అన్నాడు. సేవకుడు సంతోషించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఒక పొరుగు రాజు అతన్ని రెట్టింపు డబ్బుతో ఆశ చూపించాడనమాట. మరుసటి రోజే సేవకుడు రాజు రహస్యాలన్నింటినీ ఆ శత్రువుకి చెప్పేశాడు. ఫలితంగా ఏమైంది? మగధపై దాడి జరిగింది మరియు సేవకుడు అదృశ్యమయ్యాడు. చాణక్యుడు అన్నాడు, కుమారా, డబ్బు కోసమే పని చేసేవాడు మొదటి అవకాశంలోనే నిన్ను మోసం చేస్తాడు. డబ్బు కోసమే ఉన్నోడైతే. ఇంకా నిజమైన సేవకుడు అంటే కష్ట సమయాల్లో కూడా నీకు తోడుగా ఉండేవాడు. దురాశపరుడైన సేవకుడు నీ చేత శత్రువు కావచ్చు. రెండవది, ప్రతి దానిలోనూ నిన్ను ప్రశ్నించే స్నేహితుడు. చాణక్యుడు అన్నాడు, కుమారా, నిజమైన స్నేహితుడు నీ తప్పులను ఎత్తి చూపేవాడు. కానీ ప్రతి దానిలో అవును అని చెప్పేవాడు స్నేహితుడే కాదు, దాగి ఉన్న శత్రువు అన్నమాట. చాణక్యుడు మరొక కథ చెప్పాడు. తక్షశిలలోని ఒక రాజు ఉండేవాడు. అతని స్నేహితులలో ఒకరు, మహారాజు, మీరు చెప్పింది పూర్తిగా నిజమే, కానీ ప్రతిదానికి అవును, మీరే కరెక్ట్, మీరు చెప్పిందే రైట్ అని అంటా ఉండేవాడు. రాజు ఎంత మంచి స్నేహితుడు అని అనుకున్నాడు. కానీ క్రమంగా రాజు తప్పుడు మార్గంలో వెళ్ళడం ప్రారంభించాడు. అతన్ని ఆపడానికి ఎవరు లేరు. చివరికి రాజ్యం నాశనమయ్యింది. శత్రువు వచ్చినప్పుడు ఆ స్నేహితుడు శత్రువుతో నిలబడి,
నవ్వుతున్నాడు. చాణక్యుడు అప్పుడు అన్నాడు, కుమారా, నిన్ను మాత్రమే పొగుడేవాడు నిన్ను గొయ్యిలోని నెట్టేయాలని ఆలోచిస్తాడు. పొగుడుతా ఉన్నాడని చెప్పి మంచివాడని అనుకోవద్దు, ఆడే నీకు గొయ్యిలు తవ్వుతాడు అని చెప్తున్నాడు. అలాంటి స్నేహితుల పట్ల జాగ్రత్త వహించండి, వారి మధురమైన మాటలు విషం. ఓకేనా. మూడవది, ఈ పురోగతిని చూసి అసూయపడేవారు. చాణక్యుడు, కుమారా, రక్త సంబంధాలు ఎల్లప్పుడూ నిజం కాదు. తోబుట్టువులు, తోడబుట్టిన వాళ్ళే మన ఇంక్రిమెంట్ అవి చూసి అసూయపడతారు. అసూయ సంబంధాలను క్షీణింపజేస్తుంది. అతను మహాభారతాన్ని ఉదాహరణగా చెప్పాడు. పాండవులు మరియు కౌరవులు ఒకే కుటుంబానికి చెందినవారు, కానీ దుర్యోధనుడు పాండవులను విజయాన్ని చూసి అసూయపడ్డాడు. అతను తీయగా మాట్లాడాడు, కానీ వారి వెనుక కుట్ర పన్నాడు. ఫలితం మహాభారతం. మరియు సంబంధం తెగిపోయింది. చాణక్యుడు ఇలా అన్నాడు, కుమారా, నీ బంధువులు నీ దుఃఖంలో నీకు మద్దతు ఇస్తారు, కానీ నీ ఆనందాన్ని చూసి అసూయపడతారు. నిజమైన బంధువు అంటే నీ పురోగతిలో సంతోషించేవాడు. మిగతా వారందరూ పేరుకు మాత్రమే బంధువులు. ఇంకా నాలుగవ వాడు చూద్దాం. విశ్వాసపాత్రుడు కానీ పండితుడు. చాణక్యుడు గంభీరంగా మారి, కుమారా, అత్యంత ప్రమాదకరమైన పండితుడు విశ్వాసపాత్రుడు కానివాడు. అతను నీ రహస్యాలన్నీ తెలుసుకుంటాడు మరియు అవకాశం వచ్చినప్పుడు వెంటనే వాటిని శత్రువుకి చెప్తాడు. మరో కథ చెప్పడం ప్రారంభించాడు. నంద వంశానికి చెందిన ఒక రాజు తన ఆస్థానంలో ఒక పండితుడిని ఉంచుకున్నాడు సలహాల కోసం. అతను విధానంలో నిపుణుడు. మంచి జాతకాలన్నీ చెప్తారు కదా, ఈ రోజు ఏమిటి మంచిదా కాదా అని చెప్తారు. అలాంటి వాళ్ళని బ్రాహ్మణులు అంటే నమ్మేస్తాము మనము. రాజు తన రాజ్యాన్ని కాపాడుకుంటానని అనుకున్నాడు, కానీ పండితుడు శత్రువు నుంచి డబ్బులు తీసుకుని కోట యొక్క బలహీనతలను, అన్ని రహస్యాలను, అన్ని ప్రణాళికలతో వెల్లడించాడు. ఫలితంగా రాజ్యం నాశనం చేయబడింది. జ్ఞానం విశ్వాసపాత్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపరంగా ఉంటుంది, చాణక్యుడు చెప్పాడు. లేకపోతే అది అన్నింటినీ కాల్చే అగ్నిగా మారుతుంది. ఎవరిని మనము గుడ్డిగా నమ్మేయకూడదు. మనకు కూడా బుద్ధి ఉంటుంది కదా, అది కొంచెం ఉపయోగించమని చెప్తున్నాడు. నిజమైన పండితుడు నీ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయనివాడు. చాణక్యుడు ఇలా అన్నాడు, కుమారా, ప్రేమించు, కానీ జాగ్రత్తగా ఉండు. ద్రోహం నీకు దగ్గరగా ఉన్నవారి నుండే వస్తుంది, దూరపు శత్రువు నుండి కాదు. చంద్రగుప్తుడు తలవంచి, గురుదేవా, నాకు అర్థమైంది. మీకు దగ్గరగా ఉన్న వారిని పరీక్షించటంలో నిజమైన జ్ఞానం ఉంది అని చంద్రగుప్తుడు చాణక్యుడిని మెచ్చుకున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు రాజు అయినా, యజమాని అయినా, లేదా కుటుంబ పెద్ద అయినా ఈ నలుగురి పట్ల జాగ్రత్త వహించండి. దురాశపరుడైన సేవకుడు, ఇద్దరు సానుభూతి పరులైన స్నేహితులు, మూడవది అసూయపడే బంధువులు, నాలుగవది నమ్మక ద్రోహులు. ఈ నలుగురికి వ్యతిరేకంగా చాణక్యుడు విధానం ఇది. మరియు అవును అని మీకు అనిపిస్తే జీవితంలో కొంచెం నవ్వండి, కొంచెం నేర్చుకోండి, కానీ జాగ్రత్తగా ఉండండి అని చాణక్యుడు చెప్తున్నాడు. నేను మీకు చెప్పాను. ఇలాంటి మరిన్ని చిట్కాలు మరియు ఉపాయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.